కాలేజ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. నేను యాజ్ అ స్టూడెంట్ ల్యాక్స్లో ఎర్న్ చేశానని చెప్పను. బట్ నా ఫస్ట్ 10,000 రూపీస్ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎలా ఎర్న్ చేశానో చెప్తా చూడు. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ ఎర్నింగ్ సిరీస్ ఎపిసోడ్ 3. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కాలేజ్ సోషల్ మీడియా టీంతో కొలాబ్ అయ్యాక ఎవ్రీ మంత్ 1K పర్ వీడియో కాన్స్టెంట్ గా వచ్చాయి. విత్ దాట్ కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాక లెక్చరర్స్, స్టూడెంట్స్, ఆల్సో నియర్ బై బిజినెస్ ఓనర్స్ చాలా మంది నోటీస్ చేశారు. ఆ తర్వాత ఒక లెక్చరర్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. యాక్చువల్లీ వాళ్ళకి వీడియో ఎడిట్స్ అండ్ వాయిస్ ఓవర్స్ కావాలి అన్నారు. ఐ సెడ్ ఓకే, అండ్ అదే నా ఫస్ట్ ఫ్రీలాన్స్ వర్క్ అయ్యింది. తర్వాత ఇంకో లెక్చరర్ వీడియో ఎడిట్ చేయమని అడిగారు. సో నేను అప్పుడు డిలే లేకుండా టైంకి బెస్ట్ అవుట్పుట్ ఇచ్చా. సో అలా వాళ్ళు వేరే వాళ్ళకి సజెస్ట్ చేశారు. విత్ దట్ నేను డైలీ వ్లాగ్స్ కూడా చేసేవాడిని. ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండే. అలా క్యాంపస్ లో ఫుడ్ స్టాల్స్, అవుట్ సైడ్ నియర్ బై రెస్టారెంట్స్ కూడా డిఎం చేశారు. లైక్ వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేయమని. అది కూడా స్మాల్ ఇన్కమ్ సోర్స్ అయ్యింది. ఈ కంప్లీట్ జర్నీలో నేను ఎక్కడికి వెళ్ళి అప్లై చేయలేదు. వాళ్ళే నన్ను రీచ్ అయ్యారు. Because I'm clearly visible through my work. Freelancing is not just luck, bro. People pay when they trust your skill and work. నువ్వు ఎప్పుడు ఫ్రీగా చేస్తున్నావు వర్క్ కూడా సీరియస్గా చేయి. బికాస్ సమ్వన్ ఈస్ ఆల్వేస్ వాచింగ్ యువర్ ఎఫర్ట్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో నా ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ యాజ్ అ స్టూడెంట్ రెస్టారెంట్ ఎలా ప్రమోట్ చేసా అండ్ ఎంత ఎంజాయ్ చేసానో చెప్తా. సో జస్ట్ ఫాలో ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.